ఈ మధ్య బాగా హైప్ క్రియేట్ చేసుకున్నటువంటి హైడ్రామా ఆడుతున్నటువంటి హైడ్రా పేరుతోని పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న హైడ్రా పేరుతోని మాదాపూర్ ఏరియాలో సుందంశేరు చుట్టుపక్కల పేదల ఇళ్ళ మీద పడి ఆయనకి ఎప్పుడు టైం దొరకనట్టు ఆదివారం చూసుకొని మరి దొంగోళ్ళ లెక్క బ్లాక్మెయిలర్ లెక్క పేదల ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి నేను గమనించినాం. మళ్ళీ పొద్దుగాల బాగా అడావుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మళ్ళీ ప్రజల వ్యతిరేకత చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికే హై డ్రాప్ అయిపోయింది. హైడ్రా కాస్త ఆ హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోటు పంపించి ఆల్రెడీ ఉన్న వాటిని గులగొట్టమంటాడు. మరి ఇప్పటివరకు చేసింది ఏంది? మీరు ఇన్ని రోజులు చేస్తుంది ఏంది? అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏందనేది ఇప్పటివరకు ఎన్నడూ చెప్పలే. దాని లక్ష్యం ఏంది చెప్పలే. జనరల్గా ఏ దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది. మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ 6 గ్యారెంటీలు కానివ్వచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు, పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఇలాగూ చేస్తున్నాం కదా డ్రామా. ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి కాబట్టి అదన పని చేయాలి, కొంచెం వాను వేనో బెదిరియాలి, ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు. పేదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కనబడుతుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే అన్నాన్ని తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ చాయ్ కొట్ట అని చెప్తుండ్రు. పొద్దుగాలు వచ్చారు, నాకైనా చాయలు తాగిరు, నాకైనా సిగరెట్లు తాగిర్రు, నాదే గులగొట్టిపోయారు సార్, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? మళ్ళీ డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? నీ పొంగులేటిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? గుత్తా సుఖేంద్ర రెడ్డిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వేరు సందర్భాలు. ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం. 2 వేరు సబ్జెక్ట్స్. అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటినేమో ఇమ్మటే కొలగొట్టం కానీ కొత్తగా కాకుండా చూస్తాము అన్నారు. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళు పట్టా వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టాదారులు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ గారు వాళ్ళు పట్టాదారులు. ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి అది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాన్ని గులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలో చెప్పలే ఆయన. అంటే దాని అర్థమైంది, ఎవరైతే ఫామ్ హౌజులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా కులగొట్టాలని అర్థం అన్నట్టు ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ బట్టి అర్థమైనటువంటి విషయం. అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను, లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసారు. సరే, గ్రీన్ ట్రిబ్యునల్ తదనంతర కాలంలో సుప్రీంకోర్టులో మర్చిపోయి సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చాడు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు. ఈ రోజు వరకు నేను చెప్పేది అయితే అప్పుడు
ఈ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు 2010 2014 తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది. అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది. జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పొంటి, నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది. మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా. సింధు నాగరికత ఎందుకు వస్తుంది మనకు? దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి 1931లో ఎఫ్టీఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది. బట్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు. దాన్ని బేస్ చేసుకొని లేట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే డైరెక్షన్ మేరకు సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని. ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే, ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు. కాబట్టి అట్లా కాదు, ఒక స్టాట్యుటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి. అప్పుడు దానికి పక్కా ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన. 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు కేవలం 264 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. అంటే 264 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించబడినది. నథింగ్ బట్ 10%. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో చెరువు భాగం చెరువు ఉంటుంది, చెరువు భాగం భూమిని ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టాదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి. ఇగో ఈ చెరువు పరిధిలో నీది ఒక 10 ఎకరాలు ఉంటే కనుక 2 ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఎఫ్టీఎల్లో అని నీకు ఒక నోటీస్ ఇస్తే, నీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించాలి. ఇది పద్ధతి. ఇది గత నుంచి నడుస్తున్నటువంటి ప్రాసెస్. దీనికి సంబంధించి ఈ చీఫ్ జస్టిస్ గారు ఎవ్రీ 3 మంత్స్కు రివ్యూ చేయాలి ఇది ఏం జరుగుతుంది పని అనేటువంటి విషయం. ఆ విషయంలో ఆ రోజునటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరికి, ఇటు రెవెన్యూ కానివ్వండి ఇటు ఇరిగేషన్ కానివ్వండి, సీరియస్గా వాళ్ళకి ఇచ్చి మీరు కంబైన్ మీటింగ్ పెట్టుకొని సీరియస్గా పోయి అన్నింటిని కూడా వర్కౌట్ చేసి చెప్పండి అన్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సోలని తీసేద్దామనేటువంటి ప్రయత్నం చేసి బాగా అజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. సార్ మేము చేస్తున్నాం ప్రయత్నం కానీ మరి బాగా పీపుల్ చాలామంది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్లే పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి. కుక్కడపల్లి లాంటి ఏరియా పోతే రాజీవ్ గాంధీ నగర్ పేరుతోనే ఉంటుంది, మరి 1400 ఇళ్ళేమి ఇస్తారాడ. ఇలా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు అప్పుడు మొత్తం శరణలే ఉంటాయి. మరి ఇటువంటి వాటి పరిస్థితి ఏంది, ఏం చేయాలి, మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి హైకోర్టులో ఒక చర్చ జరిగింది. ఈ జరగాల్సినటువంటి ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. ఏమని ఐటమ్ వచ్చిందంటే 6 years ఆన్ ఫిక్సింగ్ ఎఫ్టీఎల్ ఆఫ్ లేక్స్ రిమైన్స్ ఆన్ పేపర్. 6 సంవత్సరాలుగా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమంటే పేపర్ మీదనే ఫిక్స్ అవుతుంది తప్ప దానికి సంబంధించినటువంటిది ఇంకేం చేస్తలేరు అనేటువంటి ఒక ఐటమ్ వస్తే ఆ న్యూస్ ఐటమ్ని ఎవరికి వేసేయలే, సుమోటోగా హైకోర్టు తీసుకుంది. హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ సుమోటోగా తీసుకున్నటువంటి కేసులో మొత్తం చర్చలు జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సీజే గారు ఎవరైతే హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ గారు ఉన్నారో వారితో పాటు తుకారంజీ సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. 2020 సంవత్సరంలో సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్లో ఏం చెప్తుంది అంటే మీకు కూడా పంపిస్తా అందరికీ. ఈ ఆర్డర్లో ఒక్క పాయింట్ మీకు చదివి వినిపిస్తా. 9th పాయింట్లో ఏం చెప్తారంటే, సిన్స్ ద రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఎట్ లార్జ్, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డైరెక్టెడ్ టు డ్రా అపాన్ alternate rehabilitation plan for the people who need to be removed from the illegal encroachments until and unless the set plan is in place the people shall not be removed from the illegal encroachments అన్నాడు. ఇంత స్పష్టంగా 2020 సంవత్సరంలో భుయాన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీరు ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి, చెరువులను కాపాడాలి, కానీ లార్జ్ మెంబర్ పీపుల్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని అల్లకు షిఫ్ట్ చేసి
దాని తర్వాత వీటిని కూలగొట్టాలని చెప్పాడు. మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తున్నట్టే కదా. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు పోయి కూలగొడతా అంటే మరి హైడ్రా పని ఏందన్నట్టు, కమిషనర్ పని ఏందన్నట్టు, ముఖ్యమంత్రి పని ఏందన్నట్టు. అంటే కోర్టులు అంటే లెక్కలేవన్నట్ట వీళ్ళకు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితి రెగ్యులర్గా నడుస్తున్నది ప్రాసెస్. ఈ ఫిక్సేషన్ ఇక్కడ పక్కనేమో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, దీనికి సంబంధించిందేమో వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయకుండా వాళ్ళని తీసేయొద్దు అనేటువంటి ఆర్డరే ఇచ్చింది. ఆ కేసు కంటిన్యూ నడుస్తుంది, ఇంకా ఫైనల్ ఆర్డర్ రాలే. ఫైనల్ ఆర్డర్ రానంత కాలం ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఫోర్స్లోనే ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళ మీద, ఈ కమిషనర్ల మీద, ఈ ముఖ్యమంత్రుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి. వాస్తవానికి కోర్టు ధిక్కరణ కేసులు వేయాలి వీళ్ళకి, ఎందుకంటే విలువ లేదు కదా. కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది కదా. బట్ ఇక్కడ జరుగుతున్నది అడే ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, పేదోళ్ళకు సంబంధించినటువంటి, దానికి సంబంధించినటువంటి రిలీఫ్కి సంబంధించినటువంటి ఆర్డర్. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎవరికైతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే నేనేమంటున్నానంటే 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పక్కా ఉన్నటువంటి ఏ రైతుకు కూడా నోటీసులు సర్వ్ చేయబడలేదు. నీది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నీ అభ్యంతరాలు చెప్పు అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరాలు అడగాలి. అది నా ప్రైమరీ రైట్, రైతుకు ఉన్నటువంటి ప్రైమరీ రైట్ అది. ఆ ప్రైమరీ రైట్నికి విఘాతం కలుగుతున్నది. 2, ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి 264 చెరువులు మాత్రమే. ఈ 264 చెరువులలో నిజంగా ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే ఆల్రెడీ నువ్వు ఫిక్స్ చేసినావు కాబట్టి ఇది ఎఫ్టీఎల్ అని కూలగొట్టమంటే అర్థం ఉంది. మిగిలినటువంటి చెరువులలో ఎఫ్టీఎల్ పరిధి నువ్వే ఫిక్స్ చేయకుండా గవర్నమెంట్గా ఒక చెరువుల గాదర్ కిషోర్ది చెరువు పరిధిలోకి వస్తుందని చెప్పేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అంటున్నా. నువ్వు ఎఫ్టీఎల్ పరిధే ఫిక్స్ చేయనప్పుడు నాది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని చెప్పడం వల్ల అసలు అర్థమేముంది? ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి ఈవెన్ పల్లరాజేశ్వర రెడ్డి గారిది కూడా మొన్న నోటీస్ ఇచ్చారని చెప్పి చూసినాం. ఆ నాదల్ చెరువు అని చెప్పేసి అది ఇచ్చారు అక్కడ. ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అది కూడా ఫైనల్ నోటిఫికేషన్ కాలే. నీ చెరువుకు సంబంధించినటువంటి పరిధి నువ్వు ఫిక్స్ చేయకుండా నువ్వు అసలు నోటీస్ ఎట్లా సర్వ్ చేస్తావు? నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిన తర్వాత నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని నోటీస్ ఇస్తావంటేనని అర్థం ఉంది. సింపుల్ టెక్నికల్ పాయింట్ కదా. విచిత్రం ఏంటంటే 42 ఎకరాల చెరువు అది, 44 ఎకరాలు స్ప్రెడ్ ఏరియా ఉంటుంది వాటర్ అని చెప్తావు. తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, ఇరిగేషను, రెవెన్యూ, కలెక్టరు, హెచ్ఎండిఏ అందరు ఎన్ఓసీలు ఇచ్చి అందరు పర్మిషన్లు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తావు. ఇవాళ వచ్చి 42 ఎకరాల నుంచి 44 ఎకరాలు అనుకున్నాం కానీ వాటర్ స్ప్రెడ్ అది పెరిగింది 46 ఎకరాలకు. అది పెరిగినప్పుడు బఫర్ జోన్ పెరుగుతుంది కాబట్టి నీ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్ కిందకి వస్తుందట. ఇది జోక్ లెక్క లేకపోతే ఏముంది? అవార్డుకి వాటికి ఎట్లా పెరుగుతుంది? ఏ బేసిస్తో పెరుగుతుంది? అసలు ఎఫ్టీఎల్ పరిధిని ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఎక్కడైతే చెరువు యొక్క అలుగు ఉంటుందో ఆ అలుగు దగ్గర ఉన్నటువంటి హైట్ని బేస్ చేసుకొని ఎఫ్టీఎల్ పరిధిని ఫిక్స్ చేస్తారు. అది మారేది ఉండదు. అలుగు ఎట్లా మారుతుంది? అలుగు హైట్ తగ్గించి పెంచుడు ఉంటుందా? ఒకసారి పెరుగుడు ఒకసారి తగ్గుడు ఉండదు. టెక్నికల్గా అది సాధ్యం కాదు. అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలలో భాగంగా హైడ్రాను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఇంకా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పిన నాదాల చెరువు రాజేశ్వర రెడ్డి గారిది ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫిక్స్ చేసినటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. దీని ప్రకారమే పర్మిషన్లు ఇచ్చారు, దీని ప్రకారమే చేశారు. నేను చెప్తున్నా 264 చెరువులల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది కూడా చూపిస్తాం, మీకు ఐడియా ఉండాలి కాబట్టి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఓన్లీ ఈ సర్వే నెంబర్లతో సహా ఇస్తారు. చిన్నది ఉండే గారు ఒకటి ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయినటువంటి 264 చెరువులకు ఏ సర్వే నెంబర్లో ఎంత ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత బఫర్ జోన్ పరిధిలో ఉందనేటువంటి క్లారిటీ ఇస్తారు. ఇవేవి ఫైనల్ నోటిఫికేషన్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నాం. ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆర్వీ కన్సల్టెంట్తోని ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఇప్పుడు ఏదైతే మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా వీటన్నిటి కూడా హద్దులు నిర్ణయించే ప్రయత్నం చేస్తారు. ఆర్వీ కన్సల్టెంట్ పెట్టినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని బేస్ చేసుకొని పర్మిషన్కి పోతే, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు
ఇది కొంచెము 10 ఎకరాల చెరువు చూపిస్తుంది, కానీ ఆర్వీ కన్సల్టెంట్ వారు 7 ఎకరాలకే పెట్టిరు హద్దులు. ఈ 3 ఎకరాలు మరి ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి హద్దుల కన్నా విలువ లేకపోతే ఎట్లా ఆయన మరి ఆ 3 ఎకరాలు అయితే ఇలా లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంటే. ఈ 3 ఎకరాల మరి పర్మిషన్ ఇవ్వంటే లేదు మరి రెవెన్యూ మన ప్రకారం 10 ఎకరాలే ఉంది కాబట్టి మేము ఇన్వెస్ట్ చేయమంటారు. మరి రెవెన్యూలో 10 ఎకరాలు ఉంటుంది, ఇరిగేషన్లో ఒకలాగా ఉంటుంది, హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఆర్వీ కన్సల్టెంట్ ఇచ్చేది ఒకలాగా ఉంటుంది. మరి దేన్ని బేస్ చేసుకొని పోతుంది హైడ్రా అంటున్నా నేను. హైడ్రా దగ్గర ఉన్న మ్యాప్ ఏంది? ఎస్ మీకు కావాలంటే ఫైనల్ నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని పెట్టుకొని ఏ సర్వే నెంబర్ ఎంత పోతుందని చెప్పేసి ఇంత క్లియర్గా ఫైనల్ నోటిఫికేషన్లో పెట్టేస్తారు. ఏ సర్వే నెంబర్లు ఎంత పోతుంది అట్లా చేసుకున్న తర్వాత పోండి, ఏ అభ్యంతరం ఉన్నా దానికి ఇబ్బంది ఎవరికి లేదు. ఫైనల్ నోటిఫికేషన్ కాకముందుకే పోయి చేస్తున్నారు అన్నప్పుడు అందరికి కూడా అనుమానాలకు తావిస్తుంది. ప్రధానమైనటువంటిది ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు గుల్ల కొడతలేరు అని అడిగారు చాలామంది. దాని గురించి మాట్లాడరు. ఒక ఆయన జెర్సేపు ఏమో స్టే ఉందంటాడు, జెర్సేపు ఏమో వాళ్ళకి దీని పరిధిలోకి వస్తలేదు అంటారు. అంటే ఎందుకు వస్తలేదు పరిధిలోకి అన్నారు. అంటే అప్పుడు ఇప్పుడు వాటర్ షెడ్ వాళ్ళు చేసినటువంటి ఎఫ్టీఎల్ పరిధి ప్రకారం వారిది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తలేదు అంటారు. వాటర్ షెడ్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ వాటర్ షెడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అప్పుడు ఓ సర్వే చేసి ఆ గండిపేట హిమాయత్ సార్ కాడ వాళ్ళు కొన్ని ఫిక్స్ చేసారు కోఆర్డినేట్స్. విలేజ్ మ్యాప్ తీస్తే మన యూట్యూబ్ రిపోర్టర్సే పోయి చూసారు కదా, 1931 వేసిన రాయి ఉందిరా నాయన, ఎఫ్టీఎల్ రాయి ఉందాడా, రాయి ప్రకారం చూస్తే మొత్తం ఆడ చెర్లనే ఉండు, ఆడ కళ్ళ ముందర కనపడుతుంది. కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కకు, ఇంకొని ప్రొటెక్ట్ చేసేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కలకు, లేదా ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకోటి లెక్కలకు తీసుకుంటారు. అసలు మీ శాంటిటీ ఏది అంటున్నాం మనం. దేని మీద పోతున్నాం? విలేజ్ మ్యాప్ మీద పోతే 1931 విలేజ్ మ్యాప్ మీదనే మొత్తం. ఆర్వీ కన్సల్టెంట్ ఫిక్స్ చేసినటువంటి దాని ప్రకారం పోతామంటే దాని మీదనే పో మొత్తం. లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుందంటే దాని మీదనే పో. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, కూర్చోండి, నేర్చుకోండి, సమీక్షలు చేసుకోండి, ఎట్లా వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయి చెర్ల మీద పడి కూలగొడతా అంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటున్నా అంటే చదువు రాకపోతే నేర్చుకోరి తెలుసుకోండి. ఎందుకంటున్నా అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. మొన్న కాడికి పబ్లిక్ హెల్త్ ఫైల్ పోయింది, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. పబ్లిక్ హెల్త్ పోయినటువంటి ఎండార్జ్ చేసి పంపాలి సెక్రటరీకి. ఎవరికి ఎండార్జ్ చేస్తారు? పబ్లిక్ హెల్త్ది, హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండార్జ్ చేసి పంపిండు సెక్రటరీకి. ఈయన మున్సిపల్ మంత్రిగా ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాసి పంపాలి. అలా హెల్త్ కనపడ్డది కదా, మనకు చదువు అంతంత మాత్రమేనా, తెలియకపోయా. హెల్త్ అని కనపడంగానే హెల్త్ సెక్రటరీకి రాసి పంపిండు. ఇంత చదువు వస్తుంది మన వాళ్ళకి, ఏం చేయాలి నేను? పబ్లిక్ హెల్త్ అని వచ్చినటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫైలు, నా దగ్గరే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలనేటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్యపు చదువురాని ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నా. ఇక పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి రాయని తెలియనోనికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, ఈ షెర్ల మీద, కోట్లలో ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది, ఏం చదువు వస్తుంది, ఏం చర్యలు తీసుకుంటాడు, ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి ఇంకా మంచిని? ఎవడు ప్రశ్నిస్తే వాడిని జైలు పెడతా, ఎవడు సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాడి మీద కేసు పెడతా, రైతు బంధు ఇయ్యట్లేవని చెప్పేసి ధర్నా చేస్తా అంటే మా మీద దాడి, తుంగతుర్తి తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో రాళ్ళు ఇసిరేస్తాం, కోడిగుడ్లు ఇసిరేస్తాం, బాంబులు ఇసిరేస్తాం. ఇక్కడ ఒక జిఎంఓ పాయింట్, అక్కడ ఒక బిఎంఓ పాయింట్ మాకు లోకల్గా. ఏం చేయాలి? వరద బాధితులను పరామర్శించబోతామంటే ఆడ దాడి చేపిస్తాం. ఇది కాదు కదా ప్రజలు నీ నుంచి కోరుకున్నది. ప్రజలు ఎప్పుడైనా సరే అధికారాన్ని మ్యాండేట్ దేనికి ఇస్తారు నీకు? నువ్వు కొన్ని మేనిఫెస్టోలో చెప్పినప్పుడు, ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు చెప్పిన అంశాలు నచ్చి ఓహో ఇవి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి నీకు మ్యాండేట్ ఇస్తారు. ఆ మ్యాండేట్ నువ్వు హైడ్రాన్ పెట్టి షెర్లలో ఇళ్ళను కూడా కొడతా, లేకపోతే అందరు ఇబ్బంది పెడతాను రాయలే, రాజుడే నీకు ఓటు ఎదురు వేయకపోరు. మరి అప్పుడు మ్యాండేట్ హైడ్రా పెట్టమని ఇవ్వలే నీకు, మ్యాండేట్ ఇళ్ళను కూలగొట్టమని ఇవ్వలే, మ్యాండేట్ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమని ఇవ్వలే. నువ్వు ఇచ్చిన 420 హామీలు 420 దొంగవని తెలవక నీకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చమని ఆశ కొద్ది ఇచ్చారు. ఇక్కడనేమో బుల్డోజర్ రాజకీయాలు. ఆ ఉత్తరప్రదేశ్ జరిగితేనేమో మీరు రాహుల్ గాంధీ పోయి ఏమంటాడు? ఇది తప్పు, పేదోళ్ళు ఇల్లు జోలికి పోద్దంటాడు. ఇక రేవంత్ రెడ్డిదేమో దొంగ నీతి, ఆ నాయకుడు రాహుల్ గాంధీదేమో ద్వంద్వ నీతి.
కేంద్ర పార్టీగా ఒకటే నిర్ణయం ఉండాలి కదా అన్ని రాష్ట్రాల. మరి అక్కడ పోయి ఏమి వ్యతిరేకిస్తావు ఎట్లా? ఇక్కడ నీ పార్టీ సమర్థించుకుంటూ పోతా ఉంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు ఎట్లా? కాబట్టి ఇలాంటి లంగ పని చేస్తున్నటువంటి, దొంగ పని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించుకొని, కోర్టు పరంగా ఉన్నటువంటి మన ఆర్డర్ని మీరు అందరూ గుర్తుంచుకొని, ఎఫ్టీఎల్ పరిధే ఫిక్స్ కాకుండా నువ్వు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నామన్నటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని రేపు మళ్ళీ సరే మీ చెరువు కాడికి వచ్చి అధికారంతో మాట్లాడితే ఇవన్నీ విషయాలు మనం చెప్పి ఆడకెళ్ళి ఎలగొట్టి మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ ప్రభుత్వం కంపల్సరీ చెయ్యాలి, రక్షించాలనుకుంటే కనుక వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అల్లకు తరలించిన తర్వాతనే ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తా ఉన్నాం.